అశోక చక్రవర్తి కాలంలో వచ్చిన ఈ అ ఆ ఈ ఊ లేదని చెప్పా. ఈ లేదు, ఊ ఉంది, ఊ లేదు. సో ఈ అ అనే అక్షరం కాస్త క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఇలా ఉండేది. ఇది క్రీస్తు శకం 1వ శతాబ్దానికి వచ్చేసరికి దీనికి ఒక తోక వచ్చింది మెల్లిగా. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న కవులు, ఆ కాలంలో శిల్పాల మీద ఈ అక్షరాల్ని చెక్కేవాళ్ళు, వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న మార్పులు చేర్పుల్ని బట్టి వాటిలో వంపులు తిప్పులు వచ్చాయి. సో ఇలా ఈ అ కాస్త శాతవాహనుల కాలంలో ఇలా దీనికి ఒక తోక వచ్చింది. ఇక్ష్వాకుల కాలంలో క్రీస్తు శకం 4వ శతాబ్దంలో కల్లా ఈ తోక ఏదైతే ఉందో తోకకి ఒక వంపు వచ్చింది. ఇంకా తర్వాత కాలంలో క్రీస్తు శకం 7వ శతాబ్దంలో కల్లా ఇది తమిళ్ కన్నడ కలిసే ఉండేది. నన్నయ్య, తిక్కన, ఎర్ర ప్రగడ ఇలాంటి పేర్లు విన్నారా? వీళ్ల కాలంలో తెలుగు కన్నడ లిపి విడిపోయాయి. అందుకని తెలుగు కన్నడ చూడటానికి ఒకేలాగా ఉంటాయి. నన్నయ్య, తిక్కన, ఎర్ర ప్రగడ కన్నా ముందు, నన్నయ్య కాలానికన్నా ముందు తెలుగు కన్నడ కలిసే ఉండేది. ఇది మెల్లిమెల్లిగా ఈ ఈ ఈ చూడండి, మూడు చుక్కలు ఉండే ఈ ఇలా ఉండేది. ఈ ఈ మెల్లిగా దీనిపైన ఒక తల వచ్చింది, దీనికి 2 కళ్ళు అయ్యాయి, దీనికి తోక వస్తుంది, తర్వాత దీనికి తోక వచ్చి నేటి ఈ అవుతుంది. అలా కాలక్రమేణా ఏదైనా సరే ఒకే రోజు పుట్టుకురాదు, దేనికైనా టైం పడుతుంది. మనం కూడా చిన్నగా ఉన్నాం, పుట్టినప్పుడు మెల్లిగా అంబాడాం, నిలబడ్డాం, నడిచాం, పరిగెత్తాం, పెరిగాం కదా. అలాగే ఈ లిపి కూడా మెల్లిగా మౌర్యుల కాలంలో ఉన్న ఈ లిపి మెల్లిమెల్లిగా పరిపక్వత చెందుతూ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఇది ఒక పరిపక్వతకు వచ్చేసింది. ఇది మన ఇలా చరిత్ర. దీంతో నాకేం చేసేది ఉందండి, నేను క్రైస్తవుణ్ణి, బైబిల్ నమ్ముకున్నాను, దీంతో నాకేం పనండి అని అంటారేమో. ముందు చూద్దాం. ఇప్పుడే ఎందుకు మనం ఒక డిసిషన్కి వెళ్ళిపోవాలి? మనకి ఈ సబ్జెక్ట్ అవసరమా కాదా? ముందు చూద్దాం. ఈ అశోకుడి దమ్మలిపి నుండే తమిళ్ స్క్రిప్ట్ కూడా వచ్చింది. ఇక్కడ ఒక మేడం గారు, తమిళ్ మేడం ఉన్నారని నేను విన్నాను. ఇజ్ ఇట్ తమిళ్ స్క్రిప్ట్? ఏ తమిళ్ స్క్రిప్ట్ హై క్యా? ఆప్ పढ़ सकते हैं इसे? आप थोड़ा आगे आइए. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మెల్లిమెల్లిగా తమిళ్లో ఇలా ఆ అయింది. ఈ क्या ये तमिल है? ये आप पहचान सकते हैं इसे? क्या मैं जो दिखा रहा हूँ ये सही है? माइक लीजिए. तमिल है? क ङ च ङ ट न त न प म. इसका ये सबसे पहले कहाँ से आया? ईसा पूर्व 3री सदी से आया है, अशोक सम्राट के काल से. थैंक यू సిస్టర్. సో ఈ అశోకుడి దమ్మలిపి ఏదైతే ఉందో దీంతో ఒరిస్సాలో మాట్లాడే ఒడియా స్క్రిప్ట్ కూడా వచ్చింది. అలాగే బెంగాలీ వగైరా ఈ మన భారతదేశంలో మాట్లాడుతున్న అన్ని లిపులు, అంటే అన్ని భాషలు రాయటానికి ఉపయోగించే లిపి అశోక చక్రవర్తి కాలంలోని దమ్మలిపి నుండే వచ్చాయి. అంతకన్నా ముందు వేరే లిపి ఉండేది, కానీ అదేందో చూద్దాం తర్వాత, ముందు చూద్దాం. ఇవి నేను కార్లే కేవ్స్కి వెళ్ళి అక్కడ శాతవాహనుల కాలంలో ఉన్న ఈ దమ్మలిపి ఇవన్నీ కూడా మీరు పలక మీద బలపం మీద ఈలు ఎలా రాసి నేర్చుకున్నారో నేను ఈ దమ్మలిపిని పలక మీద ఈలు రాసి నేర్చుకున్నా. ఎందుకంటే మీకు ఇవన్నీ నిజాలు చెప్పాలి, సత్యాలు చెప్పాలి. విన్నది ఎవడో ఒకడు ఏదో ఒకటి చెప్తాడు, వాడు చెప్పేది సత్యాలు ఉండవు. మనకి ఎలా పరీక్షించుకుంటాం వాడు అవతల వాడు చెప్తున్నది నిజమా కాదా? చూద్దాం. ఇంకా ముందు వెళ్దాం. ఈ జేమ్స్ ప్రిన్సప్ అనే వ్యక్తి గంటల సేపు ఇలా శిలాశాసనాల ముందు నిలబడి వాటిని కూర్చొని వాటిని చదివి వాటిని డీకోడ్ చేశాడనమాట. సో ఇది ఇలా బెంగాలీ స్క్రిప్ట్ ఎలా వచ్చింది, క తర్వాత బెంగాలీలో క ఇలా అయింది, ఇలా ఇది ఖ. తెలుగులో గా ఇలాగే ఉంటుందా? కాకపోతే తలకట్టు ఉంటుంది. తలకట్టు నన్నయ్య కాలంలో వచ్చింది. నన్నయ్య కాలానికన్నా ముందు తెలుగుకి తలకట్లు లేవు, రైట్? సో మళ్ళీ ఇంకొకసారి వెనక్కి వెళ్దాం. తెలుగుకి తలకట్లు ఎప్పుడు వచ్చాయో చూద్దాం, మీకు క్లారిటీగా అర్థం అవ్వడానికి. చూడండి ఎప్పుడు వచ్చాయి. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో వచ్చాయి తలకట్లు. మెల్లిమెల్లిగా ఇలా తలకట్లు వచ్చాయి, టిక్కులు పెట్టారు మెల్లిగా. ఈ తలకట్టు ఎందుకు పెట్టారు? తమిళ్ని కన్నడాని తెలుగుని విడగొట్టాలంటే ఇలా టిక్కు పెడితే తెలుగు, ఇలా పెట్టి ఇలా అంటే కన్నడ. అర్థమైందా?
సో కన్నడ తెలుగుని విడగొట్టడానికి తలకట్టు తేటం జరిగింది తర్వాత కాలంలో. ఇలాగే హిందీ భాష, మనం ఇప్పుడు ఈరోజు హిందీ ఏదైతే రాస్తామో ఈ హిందీ కూడా అశోక చక్రవర్తి యొక్క దమ్మలిపి నుండే వచ్చింది. అంతకన్నా ముందు దానికి అంత ఫేమస్ కాదు అది. సో ఇలా దమ్మలిపిని బ్రాహ్మణులు బ్రాహ్మీ అని పేరు పెట్టుకున్నారు. ఇది నార్త్ ఇండియాలో రకరకాలుగా మారింది, శారదా లిపి, టిబెటన్, కాశ్మీరీ వగేరా. సౌత్ ఇండియాకి వచ్చి మలయాళము, తమిళు, సింగళ అంటే శ్రీలంకలో మాట్లాడే భాష, కన్నడ, తెలుగు, ఇవన్నిటికీ తల్లి లిపి దమ్మలిపి. ఇలా మన భారతదేశంలో ఆ అనే అక్షరాన్ని తీసుకుంటే ఈ ఒక్క ఆ అనే అక్షరం రకరకాల ప్రాంతాలకు వెళ్ళి ఇలా రకరకాలుగా మారింది. నెక్స్ట్, ఇది బౌద్ధ మతంతో పాటు చైనాకి, జపాన్కి, శ్రీలంకకి, సుమాత్రా, జావా, బోర్నియో, సెలబ్స్ ఇవన్నీ ప్రాంతానికి కూడా వెళ్ళింది. ఈరోజు చైనీస్ భాష లేకపోతే జాపనీస్ భాష ఏదైతే వాళ్ళు లిపిగా రాస్తున్నారో ఆ లిపి కూడా అశోక చక్రవర్తి కాలంలో వచ్చిన లిపియే. దానికి మార్పులు చేర్పులు చేసి వాళ్ళు వేరేగా రాసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు తరువాత కాలంలో వచ్చిన కవులు లేదా శిల్పకారుల ద్వారా వంపులు తిప్పులు వచ్చి మార్పులు చెందాయి. ఇక్కడ దాకా అర్థమైందా? ఓకే. ఇలా ఈ క అనే అక్షరం తీసుకుంటే ఈ ఏరియా మొత్తం కూడా, సో మన ఇండియన్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దానికి తండ్రి ఎవరో కాదు, అశోకుడు అని మనం చెప్పుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్, రైట్? నెక్స్ట్, ఇలా సింధు నది నాగరికతలో ఉండే చిత్రలిపి కాస్త తరువాత కాలంలో మౌర్యుల కాలంలో ఇలా దమ్మలిపి అయింది. తర్వాత మౌర్యుల కాలం తర్వాత బ్రాహ్మీ అయింది, తర్వాత శారద అయింది, తర్వాత నాగరి లిపి అయింది. ఏం లిపి? అంటే నగరి అంటే నగరాల్లో వాడే లిపి. కానీ క్రీస్తు శకం 11వ శతాబ్దం వచ్చేసరికి మన నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవ్వరూ ఈ లిపిని చదవకూడదని బ్రాహ్మణులు ఈ నగరి లిపికి దేవనగరి అని, ఇది మా దేవతల భాష, ఇది మా దేవతల అక్షరమాల, మీరు చదవడానికి వీల్లేదు, చదివితే నాలుకలు కోసేస్తాము, వింటే చెవుల్లో సీసం పోస్తాము అని ఈ నగరాల్లో మాట్లాడే ఈ నగరి లిపికి దేవనగరి అని పేరు పెట్టి మన వాళ్ళకి, మన పూర్వీకులకి ఎవరికి కూడా చదువులు చెప్పలా. ఈ జ్ఞానము వాళ్ళు ఎవరితో పంచుకోలా, మన వాళ్ళతో. తర్వాత $1 million క్వశ్చన్ అంటారు కదా, $1 million. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే $1 million ఇస్తాను, ఆ టైప్లో $1 million క్వశ్చన్. అశోక చక్రవర్తికి ఈ దమ్మలిపి ఎక్కడ దొరికింది లేదా ఎక్కడి నుండి దొరికింది? అశోక చక్రవర్తి ఏమి కూర్చొని ఇదిగోరా ఇలా ఆరాయి అనడు కదా, ఆయనకు కూడా ఎక్కడి నుంచో దొరికుండాలి. ఎక్కడి నుంచి దొరికింది అనేది క్వశ్చన్. చూద్దామా ఎక్కడి నుంచి దొరికిందో. కీలడి అనే ప్రదేశంలో తవ్వకాలు జరిగినప్పుడు మన సౌత్ ఇండియాలో సంగారెడ్డి జిల్లా అని ఒకటి ఉంది మా తెలంగాణలో. సంగారెడ్డి జిల్లాలో తవ్వకాలు చేసినప్పుడు అక్కడ కూడా దొరికాయి ఈ లిపి. అశోక చక్రవర్తి కన్నా దాదాపుగా 300 సంవత్సరాల ముందు ఇదిగోండి ఈ లిపి. మనం ఈ రోజుల్లో బారసాల అయినా, ఎవరైనా మెచ్యూర్ ఫంక్షన్ అయినా, పెళ్ళిళ్ళైనా, పుట్టినరోజులైనా స్టీల్ సామాన్లు గిఫ్ట్ ఇస్తాం. స్టీల్ సామాన్ కొనంగానే ఆ స్టీల్ సామాన్లోంచి గొయ్ అని సౌండ్ వచ్చింది. ఏంటది? అది ఇక్కడి నుంచి వచ్చింది. పాతకాలంలో ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్ ఇలా అతని పేర్లు రాపించుకునేవాళ్ళు. సో అదే ఈ అలవాటునే ఈరోజు మనం గిఫ్ట్లు ఇస్తూ మనం పేరు ప్రెజెంటెడ్ బై సుబ్బరాజు టు విజయలక్ష్మి. సో ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చాయి. ఈ దక్షిణ భారతదేశంలో దొరికిన ఈ కుండ పెంకుల మీద దొరికిన లిపి ఇది. ఇది అశోక చక్రవర్తి కాలంలో ఉన్నంతగా పరిపక్వత చెందింది కాదు. అశోక చక్రవర్తి సింప్లిఫై అయ్యింది అశోక చక్రవర్తి కాలంలో, కానీ దీనికి గీతలు ఎక్స్ట్రా ఉండయి. ఇంకా దీన్ని జూమ్ చేసి చూస్తే కీళ్ళడి నుండి వెలువడిన ఆదిమ లిపి యొక్క ఆధారాలు. ఇందులో ఇతని పేరు కువిరన్, కువిరన్. ఇక్కడ అతన్, అతన్. ఇది అశోక చక్రవర్తి ఏం చేశాడు? బౌద్ధ మతాన్ని ఎన్నుకున్నాడు. బౌద్ధ మతాన్ని
దక్షిణ భారతదేశంలో స్ప్రెడ్ చేయడానికి బౌద్ధ సన్యాసుల్ని దక్షిణ భారతదేశానికి పంపించినప్పుడు వాళ్ళకి ఒక లిపి దొరికింది. ఆ లిపిని అశోక చక్రవర్తికి చూపించాడు. అప్పటి నుంచి అశోక చక్రవర్తి దానికి దమ్మలిపి అని పేరు పెట్టాడు. ఈ లిపి ఇలా ఎన్నో కుండల మీద దక్షిణ భారతదేశంలో దొరికింది. దక్షిణ భారతదేశ వాస్తవ్యులు అంటే మన పూర్వీకులు ఏదైతే సింధు నది నాగరికతలో ఉండేవాళ్ళో వాళ్ళ కుండలు, సింధు నది నాగరికతలోని కుండలు, దక్షిణ భారతదేశంలోని కుండలు, వాటి షేప్స్ కానీ వాటి స్టైల్ కానీ అన్నీ ఒకేలా ఉండేవి. ఇలా దొరికాయి. ఇలా అశోక చక్రవర్తి దీన్ని దమ్మలిపి చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, మన పూర్వీకులైన ద్రవిడులకి ఈ లిపి ఎక్కడి నుండి వచ్చింది కదా? వీళ్ళకి కూడా ఎక్కడి నుంచో రావాలిగా. ఆకాశం నుంచి ఊడైతే పడదు కదా లిపి. వీళ్ళు రాసుకోండి రా అబ్బాయి అని రాదు. సో ఇది తెలుసుకోవాలంటే మనం మన బైబిల్ గ్రంథంలో దాగి ఉన్న కొన్ని విషయాల్ని తెలుసుకోవాలి. తెలుసుకుందామా? ఇప్పుడు వచ్చాం బైబిల్కి. 1వ రాజుల గ్రంథం. ఎవరన్నా మైక్ తీసుకోండి, సిస్టర్ గారు, బ్రదర్, ఎవరైనా సరే ఎవరన్నా ఒకళ్ళు మైక్ తీసుకోండి. 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం చదవండి. 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం ఏం చెప్తుందంటే, సొలొమోను మహారాజు కాలంలో హీరాము అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఫినిషియన్ రాజు, సిరియా రాజు హీరాము. సిరియా రాజు అయిన హీరాము దగ్గర ఉన్న కొన్ని ఓడల్ని మరియు యవన రాజు అయిన యావాన్ అంటే గ్రీస్లో ఉన్న రాజు అయిన తర్షీషు అనే ప్రదేశానికి చెందిన ఓడల్ని రెండింటిని కౌలుకి తీసుకున్నాడు, లీజుకి తీసుకున్నాడు. ఎవరు? సొలొమోను చక్రవర్తి. సొలొమోను చక్రవర్తి లీజుకి తీసుకొని ఎక్కడికి పంపించాడు? ఎక్కడికో పంపించాడు, తెలీదు. 3 సంవత్సరములకు ఒకసారి అంటే ఇజ్రాయెల్ ప్రాంతం నుండి బయలుదేరి ఒక ప్రదేశానికి రావడానికి 1.5 సంవత్సరం, ఇక్కడ నుండి మళ్ళీ వెనక్కి రావడానికి 1.5 సంవత్సరం, టోటల్ 3 సంవత్సరాలు పట్టేదంట ఒక్క ఓడ తిరిగి రావాలంటే. 3 సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని, దంతము అంటే ఏనుగు దంతాలు, రైట్? అందులో డౌట్ ఏం లేదు. మన దంతాలు కాదు, మన దంతాలతో ఏమీ చేయలేము. చిన్నగా ఉన్నప్పుడు పెట్టారా భూమిలో చెట్టు వస్తుందని? నేను పెట్టా, రాలా. సో ఈ దంతములను, కోతులను, నెమలి మన జాతీయ పక్షి ఏంటి? మరి నెమలి ఇజ్రాయెల్లో ఉండదు కదా, బైబిల్లో ఏం చేస్తుంది? మన జాతీయ పక్షి నెమలి కదా. నెమలి ఇండియాలోనే దొరుకుతుంది కదా, ఇజ్రాయెల్లో నెమళ్ళు ఉండవు కదా, అది ఎడారి ప్రాంతం కదా. వాళ్ళకి నెమలి ఎలా తెలుసు? ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 20 మరియు 21వ వచనం చూద్దాం. మనం ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేద్దాం, రైట్? ఇన్వెస్టిగేషన్ చదవండి అమ్మా. సెకండ్ టైం కన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ఏమని? బంగారము, వెండి, ఏనుగు దంతము, కోతులు, నెమళ్ళు మన జాతీయ పక్షి నెమలి, రైట్? ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము. ఇందాక తీశారు మీరు 10వ అధ్యాయము, కానీ ఈసారి 11, 12 వచనాలు చదువుదాం. 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 11, 12 వచనాలు. చందనము అంటే ఏంటి? శాండిల్వుడ్ ఎక్కడ పెరుగుతుంది? శేషాచలం అడవుల్లో తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడైనా చందనపు చెట్లు మొలుస్తాయా? మొలిసే ఛాన్సే లేదు. ఈ చందనపు మ్రానులు మళ్ళీ బైబిల్లో ఏం చేస్తున్నాయి కదా? డౌట్ రావాలి మనందరికీ. ఎందుకంటే ఇది రాసే సమయానికల్లా నెబుకద్నెజరు యెహోవా దేవుని మొదటి మందిరాన్ని ధ్వంసం చేసేసాడు. కాబట్టి ఇప్పుడు అలాంటి చందనపు మ్రానులు దొరకవని రాశారు. ఈ చందనపు మ్రానులు భారతదేశం నుండే తెప్పించుకున్నాడు సొలొమోన్ మహారాజు. ఈ పుస్తకానికి బైబిల్కి ఎలాంటి సంబంధం లేదు అంటాడు ఒకడు. ఒరే పిచ్చోడా, దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, జిల్లాకు ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు, చెట్టుకి పుట్టకి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, మనిషికి ఒక దేవుడు ఉండడు. మనిషికి ఒక కులదైవం ఉండడు. ప్రపంచానికి మొత్తం ఒకే దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఆయన సృష్టించిన సృష్టిలో మన దేశం కూడా ఒక భాగం. అది ఆయన సొత్తు కాబట్టి ఆయన వాడుకుంటాడు. కాబట్టి దేవుని మందిరము కట్టేటప్పుడు మొట్టమొదటిసారిగా యెహోవా దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు చందనపు మ్రానులు ఇండియా నుంచి వెళ్ళాయి, కాదనడానికి వీల్లేదు. సొలొమోను మహారాజు క్రీస్తు పూర్వం, యేసుక్రీస్తు కన్నా 950 సంవత్సరాల క్రితమే భారతదేశంతో వ్యాపార వర్తకాలు మొదలుపెట్టాడు, వ్యాపార వర్తకాలు చేశాడు. కాబట్టే మన భారతదేశంలో ఉన్న నెమళ్ళు, మన భారతదేశంలో ఉన్న సరుకులు, రత్నాలు తెలుసు. ఇప్పుడు క్రైస్తవ్యంలో
ఉన్న స్త్రీలు ఎంతో మంది, మన సిస్టర్ గారులు ఎవరైతే ఉన్నారో జనరల్గా పెద్ద వయస్కులు, వాళ్ళ అమ్మవారిని వారిని అడిగితే స్వతంత్రం రాకముందు మన భారతదేశంలో నర్సులుగా ఉండి వైద్య రంగంలో ఈ దేశ వాస్తవ్యులకి సేవలు చేసింది క్రైస్తవులే. స్వతంత్రం వచ్చిన తర్వాత హిందువులు ముస్లింలు కూడా నర్సులుగా అయ్యారు. అంతకన్నా ముందు నర్సులుగా ఉన్న మన క్రైస్తవ స్త్రీల పేర్లు ఎలా ఉండేవి? జీవమ్మ, రత్నమ్మ, వైడూర్యం. అవునా? రత్నాలతో కూడిన పేర్లు ఉండేవా లేవా? ఎందుకంటే ఈ రత్నాలు వగైరా ఇవన్నీ మన భారతదేశంలో విస్తారంగా ఉండేవి. ఈ ప్రధాన యాచకుడు ఎవరైతే ఆ మందిరంలో ఉంటాడో 12 రకరకాల రత్నాలు వేసుకునేవాళ్ళు. ఆ రత్నాలన్నీ ఇండియా నుంచే వెళ్ళాయి. ఓకేనా? ఈ ఇండియా నుంచి ఇలాంటి సరుకులు అన్నీ మా సొలొమోను మహారాజు తెప్పించుకున్నాడు అని 2016 సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఒక స్టాంపుని కూడా జారీ చేశారు. ఇది ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఇష్యూ చేసిన స్టాంపు. ఈ స్టాంపు మీద మనకి భారతదేశానికి చెందిన నెమలి, చందనపు మ్రానులు, ఏనుగు దంతాలు, మసాలాలు, రత్నాలు ఇవన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. ఇది మన దేశం వాళ్ళు చేయించిన స్టాంపు కాదు, ఇజ్రాయెల్ వాళ్ళు చేయించిన స్టాంపు. మన భారతదేశంతో వ్యాపార వర్తకాలు సొలొమోను మహారాజు కాలంలో జరిగాయని చెప్పడానికి సాదృశ్యంగా ఈ స్టాంప్ వేయించారు. అప్పట్లో ఇలాంటి ఓడలు, హీరాము ఓడలు, తర్షీషు ఓడలు ఉండేవి. మన భారతదేశంతో వ్యాపార వర్తకాలు జరిగాయి. అయితే ఏంటంట, భారతదేశంతో వ్యాపార వర్తకాలు జరిగితే ఏంటంట అనేది మీ క్వశ్చన్ అయి ఉంటుంది. చూద్దాం.